విజయసాయిరెడ్డి పార్టీ పెడతారా? అది సాధ్యమేనా అంటే సాధ్యమే, కానీ మనుగడ అనేది అంత ఈజీ కాదు. ఆయన పార్టీ పెడతారని అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఉంది. బహుశా దానిలో చీలిక తెచ్చేందుకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అనవచ్చు, కానీ అంతకు మించి ఏం కనిపించడం లేదు కూడా. సాధారణంగా అధికార పార్టీలు కొత్త పార్టీలను ప్రోత్సహిస్తూ ఉంటాయి. తద్వారా ఓట్ల చీలికతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందులు వస్తాయని, ఇప్పుడు కూడా అవసరం అనుకుంటే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని విజయసాయి ప్రకటించడం వెనుక అదే పరమార్థం ఉన్నట్టు తెలుస్తోంది. పోనీ గొప్ప మాస్ లీడర్ అనుకుంటే కూడా విజయసాయిరెడ్డిలో కనిపించరు. ఎందుకంటే ఆయన వైసీపీ ద్వారా మాత్రమే ఎదిగారు. అంతకుమించి సొంత ఇమేజ్ అంటే ఏం లేదు. మన దేశంలో ఎంతో మంది పార్టీలను ఏర్పాటు చేశారు. అందులో కొన్ని పార్టీలు మాత్రమే బతికాయి. మన రాష్ట్రంలోనే తీసుకుందాం. ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, మెగాస్టార్ చిరంజీవి వంటి వారి పార్టీలు పెట్టారు, నడపలేకపోయారు. అంతెందుకు విజయశాంతి పార్టీ ఏర్పాటు చేయలేదా? నందమూరి హరికృష్ణ పార్టీ ఏర్పాటు చేయలేదా? లక్ష్మీ పార్వతి పార్టీని నడపలేదా? కానీ అవన్నీ మూనాళ్ల ముచ్చటిగానే మిగిలిపోయాయి. అయితే పార్టీల ఏర్పాటు వెనుక సైతం రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ విజయసాయికి తెలియనివి కావు. ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన వెనుక లాభ నష్టాలు కూడా ఉంటాయి. వైసీపీలో విజయసాయి పాత్ర ఉంది. అలాగే ఒక సొంత పార్టీ ఏర్పాటు చేసి మనుగడ సాగిస్తామంటే కుదిరే పని కాదు.